కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం బ్రతుకుతున్నాం. దాని కొరకే ఈరోజు క్రైస్తవ సమాజం ఎందుకు బతుకుతుంది? శరీర అవసరాలు తీర్చుకోవడానికే, శరీర కోరికలు తీర్చుకోవడానికే, మరి ఆ మత్తులో నుంచి బయటికి రాలేకపోతుంది. ఓకేనా? వెళ్ళిపోతున్న వారందరూ సంఘాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసము, శరీరాన్ని కాపాడడం కోసమే తప్ప శరీరంతో కూడా ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఒకసారి వెళ్ళిపోతుంది ఎక్కడికో, దాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఈరోజు సమాజానికి లేదు అసలు. అదే చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఓకేనా? శరీరానికి మనకి సంబంధం లేదు. కేవలము దేవుని ఆత్మను కాపాడడం కోసము, ఆత్మను రక్షించడం కోసమే ఇంత అద్భుతమైన శరీరాన్ని మనకి ఇచ్చారంట. ఎందుకంటే ఈ శరీరంతోనే మనం ఏ పనిని చేయగలం దేవుని కొరకు.